తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఈ ధ్యానం చేసే క్రమంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు, అందులో రంగులు కనిపిస్తాయి, ఇవి దేనికి సంకేతం అండి? ఏ రంగు కనిపిస్తే ఏమిటనేది కూడా ఉంటుందా? అసలు ఎందుకు రంగులు కనపడతాయి? రంగులు ఎందుకు కనపడతాయంటే, మనం ధ్యానం కళ్ళు మూసుకొని చేస్తాం. ధ్యానం చేసే ముందుటి వరకు కూడా మన కళ్ళలోకి ఆప్టిక్ నర్వ్స్ లోకి లైట్ వెళ్ళుంటుంది. ఆ నరులో ఆ లైటింగ్స్ అన్ని అలాగే ఉంటాయి. కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ అవి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఎప్పుడు కనపడవు ఇవి. స్టార్టింగ్ లో కొద్ది రోజులు మాత్రమే. ఎప్పుడైతే డార్క్నెస్ కి ఆప్టిక్ నర్వ్స్ బాగా అలవాటు పడిపోతాయో అప్పుడు రంగులు మాయమైపోతాయి. రంగులు మాయమైపోయి బ్లాంక్నెస్ కనపడడం స్టార్ట్. అంటే నలుపా? నలుపు. నలుపు. ఇది దేనికి సంకేతము అంటే, ఉదాహరణకు మనము బాగా చాలా బిజీగా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు, ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే సాధారణంగా కొన్ని కలర్స్ కనిపిస్తాయి. అంటే మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మంచి గామా స్టేట్లో ఉంటుంది, అంటే బాగా బిజీగా ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతూ ఆల్ఫా స్టేట్లోకి వస్తుందో అప్పుడు ఇంకొన్ని వేరే కలర్స్ కనిపిస్తాయి. అది దానికి ఏం సంకేతము, కలర్స్ ఎందుకు కనిపిస్తాయి అంటే బ్రెయిన్ ఫ్రీక్వెన్సీలు చేంజ్ అవుతూ వస్తుంటాయి, దాన్ని బట్టి కలర్స్ మారుతాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మన ఏకాగ్రత బాగా కుదురుతూ ఉంది, ఏకాగ్రతగా మనము అలా చేస్తేనే అవన్నీ కనిపిస్తాయి. అంటే మన ఏకాగ్రత బాగా బలపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అవేమి మనము ఒక స్పెషల్ పర్సన్ కాబట్టి, లేకపోతే మనకు ఒక పవర్ ఏదో శక్తి వస్తుందని కానీ అలా మనం అపార్థం చేసుకోకూడదు. అది ఎవరికైనా జరుగుతుంది. అంటే ఈ రంగులు కనపడ్డాన్ని చక్రాస్తో లింక్ చేస్తూ ఉంటారు లేదు, కొంతమంది. దానికి వాటికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు కొన్ని వీడియోస్ అవి చూసే ఉంటారు. మీకు అనాహత యాక్టివేట్ అయితే మీకు ధ్యానంలో గ్రీన్ కలర్ కనపడుతుంది, అలా ఏం ఇది చెప్పారు గురుగారు. అంటే మేబీ ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏంటంటే, ఎవరికి కలిగిన అనుభవాలు ఇంకొకరికి కలగకపోవచ్చు. మేబీ కదండి. ఇప్పుడు నాకు కలిగిన అనుభవాలే నీకు కూడా కలిగితేనే ఖచ్చితంగా నువ్వు సరిగా చేసినట్టు అని నేను చెప్పకూడదు. నా యొక్క సాధనను బట్టి, నా యొక్క సంస్కారాలను బట్టి, నా యొక్క స్థితిని బట్టి నాకు అనుభవాలు కలుగుతాయి. నీ జీవితం కంప్లీట్ గా వేరే. ప్రతి జీవితము కంప్లీట్ గా వేరే, ఒకటి కాదు. కాదు కాదు ఒక్కరికే వచ్చిన అనుభవాలు ఇంకొకరికి వస్తేనే కరెక్ట్. ఈ యొక్క అభిప్రాయం తప్పు. ఇంకొకటి, మనము చాలా మంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కళ్ళు మూసుకుంటే కలర్స్ కనిపిస్తాయి అని మీరే అన్నారు కదా. నువ్వు కళ్ళు కదా మూసుకున్నావు, మళ్ళీ కలర్స్ ఎవరికి కనిపించాయి? ఈ క్వశ్చన్ నువ్వు పట్టుకున్నావు అనుకో, ఒక 100 జన్మల్లో సాధించాల్సినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ రోజులోనే సాధించగలుగుతావు. అంటే అది ఎక్స్పీరియన్స్ ఎంతసేపు కనపడే దాని గురించి మనము దాని వెనకంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అవి కనిపిస్తాయి, దేవతలు కనిపిస్తారు, ఋషులు కనిపిస్తారు, స్వర్గం కనిపిస్తుంది, లోకాలు కనిపిస్తాయి. ఒక్కటి ఇలా ఎవరైతే చెప్తారో లోకాలు కనిపించని ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు దాంతో సంతోషంగా ఫీల్ అవుతారు, నేను గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాను అని ఫీల్ అవుతారు. లెట్ దెమ్ ఫీల్ లైక్ దట్. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకున్నవానికి ఆ లోకాలన్నీ కనిపిస్తున్నాయంటే ఆ లోకాలను చూస్తున్న వాడు ఎవరు? ఎవరికి కనిపిస్తున్నాయి లోకాలు? ఈ ప్రశ్న మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం లోకాల వెంట, కలర్స్ వెంట పరిగెడితే ఈ యొక్క జన్మ పరంపర పరిగెడుతూనే ఉంటుంది. అంతే. ఇది సూపర్ ఆన్సర్ అండి. నిజంగా ఎవరికి కనిపిస్తున్నాయి అనేది కదా కావాలి. నాకు ఈ క్వశ్చన్ తోనే నేను ఈ మార్గంలోకి వచ్చాను. మరి దాని పరమార్థం కూడా చెప్పండి గురుగారు. ఎలా? ఒకే కళ నాకు 3 రోజులు వచ్చింది, ఒకే కళ. తర్వాత ఒక క్వశ్చన్, ఈ కళ ఎవరికి కనిపిస్తుంది? వెలుతురు లేదు కదా, చీకట్లో కదా ఉంది, కళ్ళు మూసుకున్నాను, వెలుతురు లేకుండా దృశ్యం ఎలా కనిపిస్తుంది? ఈ క్వశ్చన్ నన్ను భగవాన్ రమణ మహర్షి వైపుగా నడిపించేటట్టుగా తీసుకెళ్ళింది.
కాబట్టి కళ అవి కనిపిస్తాయి ఇవి కనిపిస్తాయి అంటే ఇప్పుడు కొంతమంది నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, అమ్మవారు దర్శనమిచ్చింది. నేను చెప్తున్నాను చూడండి, ఈ లోకంలో ఉన్న 3,000,000 దేవతలు కనిపించిన ప్రయోజనం శూన్యము, వెంట్రుక వాసంత కూడా ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడైతే ఎవరికి కనిపించాయి అని క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు జీవిత ప్రయోజనమే మారిపోతుంది. అది ఆత్మదర్శనం. ఎవరు చూస్తున్నారు, ఎవరికి కనిపిస్తున్నాయి? స్వప్నం ఎవరికి కనిపిస్తుంది? కళ్ళు మూసుకుంటే దృశ్యాలు ఎవరికి కనిపిస్తుంది? ఎవడు అనుభవిస్తున్నాడు, ఎవడు చూస్తున్నాడు, చూస్తున్నవాడు ఎవడు, వాడు ఎలాగున్నాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాని యొక్క కథా కమిషి అంటే అర్థం చేసుకున్నప్పుడు ఇది అంతర్ముఖ ప్రయాణం. ఎప్పుడైతే ధ్యానములో రంగుల వైపు దృశ్యాల వైపు వెళ్తామో ఇది కూడా బాహ్య ప్రయాణమే, ప్రపంచం వైపు ప్రయాణమే. ఇంకొకటి ఒకసారి ఆలోచించండి, తెలియంది అయితే కనిపించదు ఖచ్చితంగా. ఒక తెలియని భయంకర జంతువు మనకు కనపడదు. తెలియని ఒక విషయం మన మైండ్ ఏదైతే చూసుంటుందో, అనలైజ్ చేయగలదో, క్రియేట్ చేయగలదో, అంటే మొత్తానికి ప్రపంచంలో ఉన్న వస్తువులే కదమ్మా కనిపిస్తాయి. బియాండ్ ద యూనివర్స్ ఏం కనిపించదు కదా మనం సినిమా. కాబట్టి ధ్యానం అంటే ఏమి? ప్రపంచానికి అవతల వెళ్ళడం, ప్రపంచానికి కారణమైన దాని గురించి పట్టించుకోవడం. కాబట్టి ఎవరైతే ధ్యానంలో దృశ్యాలను పట్టించుకుంటారో, నాకు అనుభవం కలిగింది కాబట్టి నేను ఒక మహాధ్యానిని, నేను గొప్ప ఆధ్యాత్మికవేత్తను, పాపం వాళ్ళు అమాయకులు అన్నమాట. ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఎప్పుడు ఇంకా ప్రపంచం వైపుకే. అంటే ధ్యానంలో నాకు ఇలా అనుభవం అయింది, ఇది కనిపించింది, ఇది జరగబోతోంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, అది నిజం కాదా? రేపు ఓకే నిజమే అనుకుందాం, రేపు నాకు యాక్సిడెంట్ అవుతుంది నిజమే అనుకుందాం, నువ్వు ఏమి చేసినా యాక్సిడెంట్ అవుతుంది, దాన్ని మిస్ చేయి, తప్పించలేవు. అవునా కదా? నువ్వు తప్పించలేనప్పుడు రేపటి గురించి తెలుసుకునే ఉపయోగం ఏమి? జాగ్రత్త పడతాను. జాగ్రత్త పడినా జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జాగ్రత్త పడతారు? అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా లైఫ్? రేపు కాదనుకోండి, ఒక 3 నెలల తర్వాత యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి జీవితము టెన్షన్ ఉండదు, రోజు యాక్సిడెంట్ అవుతానే ఉంటుంది, ప్రతి నిమిషం యాక్సిడెంట్ అవుతానే ఉంటుంది, ఆ భయం వాడిని వెంటాడుతూనే ఉంటుంది. ఫ్యూచర్ తెలుసుకోవడం అంత భయంకరమైనటువంటిది ఇంకొకటి లేదు. ఫ్యూచర్ తెలుసుకోవడము, గత జన్మల గురించి తెలుసుకోవాలనుకోవటము సింపుల్. ఇప్పుడు మీరు బాగున్నారు, బాగా సంతోషంగా సమృద్ధిగా హాయిగా ఉన్నారంటే గత జన్మల్లో మంచి పుణ్యం చేసుకుని గొప్ప జీవితం ఉండి అంతో ఇంతో ఆధ్యాత్మిక సాధనతో ఆ శక్తితో ఈ విధమైన మంచి స్థితిని అనుభవిస్తున్నారు. ఇప్పుడు బాగలేమో అంటే గత జన్మల్లో కూడా ఇంకా దరిద్రంగా ఉన్నాయి, ఇంకా ఘోరంగా ఉన్నాయనే కదా అర్థం. అంతే. మరి దాని గురించి తెలుసుకుని ఏం చేస్తాం? గత జన్మల గురించో భవిష్యత్తు గురించో పక్కన పెట్టి మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడితే ఈ జన్మలో దీన్ని ఎలా తప్పించుకోవాలో దీని గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఒక మార్పు ఉంటుంది. నిజానికి దానికే మనం పుట్టింది, తెలుసుకోవడానికే పుట్టింది. ఇప్పుడు ఆలోచన రహిత స్థితికి చేరుకోగలమా? ఎవరైనా సరే ఎవరైనా చేరుకోవచ్చు. దానికంటూ టైం పడుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు ధ్యానము చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఏదో మీరు టీవీలో సీరియల్ వేశారు, ఏదో మొగుల రేపులు లేకపోతే ఇంకోటి దాంట్లో భయంకరమైన దృశ్యాలన్నీ తెల్లారించి చూసి నేను ధ్యానం చేద్దామని కూర్చుంటే మళ్ళీ ఆ సీరియల్ మళ్ళీ ఏడాన్ అవుతుంది. లేదు బయట ఏదైనా గొడవ పడేసి వచ్చారు, ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగింది, డిస్టర్బ్ అయిపోయారు, అప్పుడు కూర్చుంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ధ్యానం చేయడానికి ముందర పరిస్థితి చక్కగా ఉండాలి. ఎక్కువ దృశ్యాలను చూసి మనసు గందరగోళంగా చేసుకొని ధ్యానానికి కూర్చోలేము. ధ్యానానికి తగిన వాతావరణం ఉండాలి. తర్వాత ధ్యానం ఎలా చేయాలా వెనెంకొని టార్గెట్, ఇది డిఫాల్ట్, దీన్ని మనము ఖచ్చితంగా తీసేయలేము. అలాగే చేయాలి. కొంత ఇలాగా ధ్యానం చేస్తుంటారు, వాళ్ళకి ధ్యానం జరగదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది అన్బ్రేకబుల్ ఫోకస్, తైలధార లాంటి ఫోకస్. ఇది కొంతసేపు చేయగలగాల. ఆలోచనలు వస్తున్నా మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చుకొని తదేకంగా నీ యొక్క ధ్యేయ వస్తువు శ్వాస కానీ మంత్రం కానీ దాన్ని అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫోకస్ లాక్ అవుతుంది.
ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి బాడీ మొత్తము 5 బాడీస్ కూడా సెట్ అవుతాయి. ఇప్పుడు ధ్యానం చేయగలుగుతారు. ఇలాగ శ్రద్ధగా మనకు భగవద్గీతలోనూ యోగ శాస్త్రంలోనూ చెప్పినటువంటి విధానం తెలుసుకుని శ్రద్ధగా చేస్తే భూమి మీద మనిషి అనబడి ఎవరికైనా ధ్యానం కుదురుతుంది, చేయొచ్చు. ఇంకొక మాట అండి, ధ్యానంలో కొంతమంది చెప్తూ ఉంటారు నిద్ర వచ్చేస్తుందండి, అలా నిద్రలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి, మళ్ళీ పట్టున ఏదో జరిగినట్టు మళ్ళీ మెలకు వస్తుంది. అసలు ధ్యానంలో కూర్చుంటే నిద్ర రావడం ఏంటి? నిద్ర ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఫోకస్ చెయ్యరు, అది 100%. అంటే వాళ్ళు అటువంటి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చేస్తారు అనుకోండి, చాలా మందికి ఇది బాగా కుదురుతుంది, చాలా మందికి ఇది నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే అంటే అది అసలు దేనికి సంకేతం అండి? నిద్ర రావడం ఏం లేదమ్మా, నీ బాడీ నిద్ర కోరుకు, మీ బాడీ ఎప్పుడు రిలాక్స్ అయిపోతుందో బ్రెయిన్ ఏం అర్థం చేసుకుంటాం, వీడు నిద్రపోతున్నాడేమో అనుకుంటుంది. నిద్రపోవడానికి కావాల్సిన హార్మోన్ రిలీజ్ చేస్తుంది, నీకు నిద్ర వస్తుంది. అంతే అంతే. దీనికి కాన్సన్ట్రేషన్ ఎందుకు? ఇప్పుడు నేను ధ్యానం చేద్దామని కూర్చుంటానండి, కూర్చుంటాం 5 నిమిషాలు 10 నిమిషాలు కాగానే నిద్ర వచ్చింది అనుకోండి, అంటే నాకు అక్కడ కాన్సన్ట్రేషన్ కుదరనట్ట? 100%. బాడీ రిలాక్స్ అయిపోయిందనా? బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ ఫుల్ యాక్టివ్ లో ఉంటుంది. ధ్యానం అంటే సూపర్ కాన్షియస్ స్టేట్ ను పొందడం, అన్కాన్షియస్ స్టేట్ ను పొందడం కాదు, నిద్రపోవడం కాదు. నేను ధ్యానం చేశానండి, 3 గంటల సేపు కూర్చుని ఏం జరిగిందో తెలియదు అంటే, ఏం జరగడం, నిద్రపోయినావు. సింపుల్. ఏం జరిగిందో తెలియదు కాదు, ప్రతి విషయము నీ లోపల ఏం జరుగుతుందో, నీ మనస్సు దేన్ని గమనిస్తుందో నీకు తెలియాల. నువ్వు నిద్రపోయేది కూడా నీకు తెలుస్తుంది, నువ్వు నిద్రపోయేది కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ సాక్షి భావనను ఆన్ చేసుకోవడం ధ్యానం యొక్క ఫలితం. నిద్రపోవడం అనేది సహజంగా ఎవరికైనా జరుగుతుంది. బట్ ఏదైనా కూడా ఇవన్నీ డ్రాబ్యాక్స్, ఇవన్నీ యాక్చువల్ గా మనము దాటాల్సిన మెట్లు, ఖచ్చితంగా అందరూ ఫేస్ చేసేవే అండి ఇవి. బట్ కీప్ ఆన్ గోయింగ్. ఎవరైతే ఒక్క రోజు కూడా ధ్యానం నిలపకుండా చేస్తారో, చూడండి, ఒక్క రోజు ధ్యానం తప్పించిన రేపు ధ్యానంలో తేడా తెలిసిపోతుంది. ఖచ్చితంగా డిఫరెన్స్ గమనిస్తామండి. ఇదంతా దీన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే కంటిన్యూ చేయరు, సస్టైన్ చేయగలగడం, యజ్ఞంలాగా చేయాలి. ఆ తపస్సులాగా ధ్యాన సాధన చేసినప్పుడు ఫలితం దొరుకుతుంది. ఇంకొకటి, ధ్యానం చేసేవాళ్ళు ఎవరు అందరూ కూడా మన యొక్క డిఫాల్ట్ నేచరే అది, మన యొక్క సహజ స్థితే అది. దాన్ని ఎవరు కూడా గొప్పగా చెప్పుకోకూడదు. నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, నాకు ఇవి కనిపిస్తాయి అవి కనిపిస్తాయి. నీకు ఏం కనిపించినా నాకు ఉపయోగం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమ్మవారు ప్రత్యక్షమేననుకోండి, నాకేం ఉపయోగం? ఉపయోగం అంటే మీకుంటుంది, ఏమైనా కోరుకుంటే నేను కోరుకో, నాకైతే ఏం ఉపయోగం లేదు. అనుభవాలు పక్క వాళ్ళకి చెప్పడం అంటే పక్కన వాళ్ళు కొంత మోటివేట్ అవుతారు అనేది. మోటివేట్ అవ్వరు, వాళ్ళు ఈగో ఫీల్ అవుతారు. అవునా? ఖచ్చితంగా. లేదంటే వాళ్ళు రాంగ్ ట్రాక్ లోకి వెళ్తారు. 5 రోజుల తర్వాత వచ్చి నాకు శ్రీ మహావిష్ణువు కనిపించారని చెప్తారు. మీ ఇద్దరి మధ్య ఒక ఈగో నడుస్తుంది అప్పుడు. అలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటారు. ఇవి కూడా జరుగుతాయిలేండి గురుగారు. అవే జరుగుతాయి. మీకు తెలియనిది ఏముంటుంది, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఇంకొకరికి ఆటోమేటిక్ గా ఈగో రైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. నమస్తే.